హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్స్ అడ్వైజర్. సో ఈరోజు మన మార్కెట్స్లో సేమ్ వాలటాలిటీ అనేది అయితే కంటిన్యూ అవ్వడం జరిగింది. నిఫ్టీలో మనకి ఏదైతే నెగిటివ్నెస్ ఉండిందో అది ఫర్దర్గా నెగిటివ్గానే చూపించడం జరిగింది. సో నిన్న షూటింగ్ స్టార్ గురించి అయితే డిస్కస్ చేసాం. సో బ్యాంక్ నిఫ్టీలో మార్నింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఏర్పడింది నిన్న. సో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు బుల్లిష్ సైన్గానైతే పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. బట్ డ్రాగన్ ఫ్లై డోజీ అనే ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది, which is also bit nervousness in the market. బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నా నెగటివ్నెస్ అయితే కనిపిస్తుంది. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన చార్ట్ అనాలిసిస్ చూద్దాం. అలాగే కొన్ని కంపెనీస్ యొక్క ఫండమెంటల్ డీటెయిల్స్ అండ్ రిజల్ట్స్ గురించిన అప్డేట్స్ కూడా చూద్దాం. రేపు వీక్లీ ఎక్స్పైరీ ఉందండి, రేపు 12th May. సో మార్కెట్ అనేది ఎలా ఉండబోతుంది అనే డిస్కషన్స్ కూడా చూద్దాం. దీంట్లో చూపించిన ఎవ్రీ స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. సెన్సెక్స్ చూసినట్టయితే మనకి 276 పాయింట్స్ ఫాల్ అయ్యే రోజు 54,088 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయినట్టయితే మనకి నిఫ్టీ అనేది 16,167 దగ్గర క్లోజ్ అయిందండి, విచ్ ఈస్ 72 పాయింట్స్ లోవర్ దెన్ ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్. సో బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే మనకి ఓవరాల్గా పాజిటివ్నెస్ అనేది అయితే కనిపించడం జరిగిందండి. ఈరోజు ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఆల్మోస్ట్ 3 ఆఫ్ ద బ్యాంక్స్ ఆర్ ట్రేడింగ్ పాజిటివ్. ఇండస్ ఇండియా బ్యాంక్ అయితే నిన్న మంచి ర్యాలీ తీసింది, టాప్ గెయినర్స్లో ఉండింది. ఈరోజు అయితే నెగిటివ్గా అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. బట్ ఓవరాల్గా నిఫ్టీతో కంపేర్ చేసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్నెస్ అనేది అయితే లాస్ట్ 2 days నుంచి అయితే కనిపిస్తుంది. బట్ రేపు అనేది సినారియో రివర్స్గా ఉండొచ్చు. రేపు బ్యాంక్ నిఫ్టీలో ఈ రకమైన బులిష్నెస్ ఉండకపోవచ్చు. ఈవెన్ దో ఉన్నప్పటికీ ఓవరాల్గా మార్కెట్స్ అనేవి లాస్ట్ 1 week నుంచి ఏదైతే కన్సాలిడేషన్ ఫేజ్ అనేది, వెరీ న్యారో రేంజ్ కన్సాలిడేషన్ ఫేజ్ అనేది చూపిస్తున్నాయో వీటికి బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంటుంది రేపు. సో డౌన్ సైడ్ అయితే నేను అనుకుంటూ ఉన్నాను, మేబీ అప్ సైడ్ కూడా అవ్వచ్చు. బట్ రేపు మార్నింగ్ 15 minutes క్యాండిల్స్ ద్వారా మనకి డే ఎండ్ ఎలా ఉంటుంది అనేది అయితే చార్ట్ ప్యాటర్న్లో చూద్దాం. మీరు లాస్ట్ 2-3 days నుంచి చూస్తున్నట్టయితే మన చార్ట్ అనాలిసిస్లో చూపించిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతూ ఉన్నాయి. యూ కెన్ ప్రాక్టీస్ ఇట్ అండి. ఎవరైతే ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తారో వాళ్ళ గురించి అయితే మోస్ట్ యూస్ఫుల్ అనమాట. సో మిడ్ క్యాప్లో చూసుకున్నా కూడా నెగిటివ్గా ఉందండి. నిఫ్టీ అనేది ఎస్టర్డేస్ క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో క్లోజింగ్ ప్రైస్ నుంచి చూసుకున్నట్టయితే మనకి 30 పాయింట్స్ అప్పర్ సైడ్లో గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యిందండి. ఇక్కడ నుంచి ఇంకొక 48 పాయింట్స్, 50 పాయింట్స్ అప్పర్ సైడ్ ర్యాలీ అయితే ఫస్ట్ ఫ్యూ అవర్స్లో చూపించడం జరిగింది. బట్ ఆ తర్వాత కంటిన్యూ కరెక్షన్ అండి. సో నిన్న కూడా మీకు నిఫ్టీలో చెప్పడం జరిగింది, 250 లెవెల్స్ కంటే ఎబో ఎప్పుడున్నా కూడా, 16,250 లెవెల్స్ కంటే ఎబో ఎప్పుడున్నా కూడా యూ హ్యావ్ టు బై పుట్స్ అని చెప్పేసి. సో ఈరోజు అయితే మనకి మార్కెట్స్లో సేమ్ రేంజ్లో సేమ్ వ్యూలో అయితే మార్కెట్ అనేది ట్రేడ్ అవ్వడం జరిగింది. బట్ యాక్చువల్లీ ఎస్టర్డే ఐ ఎక్స్పెక్టెడ్ ఏ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అండి, 100 కంటే బిలో ఓపెన్ అవుతుంది, ఆ తర్వాత రికవరీ ఇవ్వచ్చు, తర్వాత ఫాల్ అవ్వచ్చు అని. బట్ ఈరోజు 250 కంటే ఎబో ఓపెన్ అయ్యింది, కానీ సస్టైన్ అయితే అవ్వలేదండి. సో ఓవరాల్గా మార్కెట్ అనేది వీక్ ఉందనేది అయితే మనకి నిఫ్టీలో అర్థమవుతుంది. బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే 200 పాయింట్స్ గ్యాప్ అప్ అండి. ఇట్లాంటి నెగటివ్ మార్కెట్స్లో, వీక్ మార్కెట్స్లో 200 పాయింట్స్ గ్యాప్ అప్ అనేది ఇట్స్ ఏ గుడ్ సైన్ ఫర్ ద బ్యాంక్ నిఫ్టీ. బట్ సస్టైన్ అయ్యిందా అంటే లేదండి. డే ఎండ్లో మనకి ఈ బులిష్నెస్ అనేది అయితే కనిపించింది, 793 వరకు వెళ్ళడం జరిగింది. బట్ డే స్టార్టింగ్లో చూసుకున్నట్టయితే మనకి ఈ లెవెల్స్లో నుంచే సెల్లింగ్ ఆఫ్ అనేది అయితే కనిపించింది. సో మనకి లాస్ట్ 1 week క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూద్దాం. డైలీ ప్యాటర్న్స్లో అక్కడ చూసినట్టయితే మనకి 34,800 ఈ లెవెల్స్లో ద బేర్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అండి. ఈ లెవెల్స్లో మనకి గ్యాప్ డౌన్ లాస్ట్ 1 week బ్యాక్ ఏదైతే గ్యాప్ డౌన్ వచ్చిందో ఆ గ్యాప్లోకి వెళ్ళకుండా మనకి బేర్స్ ఆర్ ప్రిడిక్టింగ్ ద మార్కెట్ ఫ్రమ్ దీస్ లెవెల్స్. సో దిస్ ఈజ్ వెరీ డిఫరెంట్ అండ్ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫర్ ట్రేడర్స్ అండి. సో ప్రజెంట్ అయితే మనకి మార్కెట్లో నెగటివ్నెస్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ అనేది క్లోజింగ్ పాజిటివ్గా క్లోజ్ అయినప్పటికీ 210 పాయింట్స్ మనకి ఎస్టర్డేస్ క్లోజింగ్ ప్రైస్ కంటే ఏబో క్లోజ్ అయినప్పటికీ ఓవరాల్గా మనకి బాడీ చూసినట్టయితే వెరీ న్యారో రేంజ్ బాడీ అండి. అండ్ వీక్ చూసినట్టయితే డౌన్ సైడ్ వీక్ ఈజ్ వెరీ హై. యూ హ్యావ్ టు కన్సిడర్ అబౌట్ ఇట్. డ్రాగన్ ఫ్లై డోజీ అంటే కనుక ఇట్స్ ఏ సైన్ ఫర్ వెన్ ఇట్ ఈస్ ఇన్ డౌన్ ట్రెండ్, ఇట్ ఈస్ ఏ సైన్ ఫర్ బులిష్ ట్రెండ్ అండి. వెన్ ఇట్ ఈస్ ఇన్ అప్ ట్రెండ్, ఇట్ ఈస్ ఏ సైన్ ఫర్ బేరిష్ ట్రెండ్. బట్ మనం ఇప్పుడున్న లాస్ట్ 4-5 days సినారియో చూసినట్టయితే ఇట్ ఈస్ ఏ కన్సాలిడేషన్ ట్రెండ్. సో వీ కెన్ నాట్ మేక్ ష్యూర్ దిస్ ఈస్ ఏ బులిష్ సైన్. I am sure
ఇట్స్ గోయింగ్ టు బి నెగటివ్ ట్రెండ్ ఫర్ టుమారో అండ్ నెగటివ్ సైన్ ఫర్ టుమారో. అండ్ ఈరోజు టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ చూసుకున్నట్టయితే మనకి టాప్ గెయినర్స్లో ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండియా బ్యాంక్ అండ్ సిప్లా చూసుకున్నట్టయితే 1% నుంచి 2.69% వరకు పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. టాప్ లూజర్స్లో చూసుకున్నట్టయితే బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్. బజాజ్ ఫిన్స్ వచ్చేసి 2.2% లాస్ అయ్యాయండి. లార్సన్లో 2.3% అండ్ శ్రీ సిమెంట్స్లో 3.7% వరకు మనకి ఫాలింగ్ అనేది కనిపించింది. ఓవరాల్గా మనకి మార్కెట్స్లో ఈరోజు బ్యాంకింగ్ సెక్టార్లో కాస్త బులిష్నెస్ అనేది అయితే కనిపించడం జరిగింది. సో వీ విల్ సీ ద రిజల్ట్స్ ఫస్ట్, దెన్ వీ విల్ గో బ్యాక్ టు ద చాట్ ప్యాటర్న్ అండి. సో వీడియో అనేది లెంత్ అవుతుంది, అందుకే కాస్త స్పీడ్గా అయితే కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కన్నా మెటల్స్ అనేది స్టీల్ సెక్టార్ అండి, నాన్ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్, హ్యూజ్ బిగ్ ఎక్విప్మెంట్స్ యొక్క కంపెనీ, డెట్ ఫ్రీ కంపెనీ అండి. రిజల్ట్స్ అయితే బాగున్నాయి. మనకి కంపెనీ యొక్క రెవెన్యూ చూసినట్టయితే 8% గ్రోత్ అనేది కనిపించింది, బట్ ప్రాఫిట్స్లో చూసినట్టయితే 22% గ్రోత్ అనేది కనిపించింది, విచ్ ఈస్ వెరీ గుడ్ సైన్ ఫర్ ద కంపెనీ. బట్ కంపారిటివ్లీ ప్రీవియస్ క్వార్టర్లో అయితే ఇంతకంటే ఎక్కువగా రిజల్ట్స్ని అయితే మనకి 31 crores నెట్ ప్రాఫిట్ని చూపించిన కంపెనీ. యూ కెన్ కన్సిడర్ అబౌట్ ఇట్ ఆల్సో. చోలా ఫైనాన్షియల్స్, చోలా హోల్డింగ్స్ అండి. ఇది చోలా హోల్డింగ్స్ అనేది 585 రూపీస్లో ట్రేడ్ అవుతున్న కంపెనీ. సో 6% రెవెన్యూలో గ్రోత్ చూపించినట్టయితే మనకి 263% మనకి ప్రాఫిట్స్లో గ్రోత్ అనేది చూపించింది. సో ఎన్బిఎఫ్సి కంపెనీస్ ప్రజెంట్ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కాస్త స్టే అవే అని చెప్తానండి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్కి అయితే. బట్ ఈ కంపెనీ అయితే రిజల్ట్స్ అయితే బాగానే పోస్ట్ చేసినప్పటికీ 54% ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్స్ని చూపిస్తూ ఉందండి. కంపారిటివ్లీ దీని యొక్క పీర్ కంపారిజన్స్తో చూసుకున్నట్టయితే మనకి ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి 82% మనకి ముత్తూట్ ఫైనాన్స్లోను, 72% బజాజ్ హోల్డింగ్స్లోను, 62% మనకి బజాజ్ ఫైనాన్స్లోను కనిపిస్తున్నాయి. కంపారిటివ్లీ దీని యొక్క ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్స్ అయితే లోవర్గా ఉన్నాయని చెప్పవచ్చు. సో నెక్స్ట్ కంపెనీ వచ్చేసి డైమండ్స్ కెమికల్స్ అండి. సో ఇది మైక్రో క్యాప్ కంపెనీ, 277 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. పాజిటివ్గా ఉన్న రిజల్ట్స్ని డిస్కస్ చేస్తూ ఉన్నానండి. 234% పాజిటివ్గా మనకి జంప్ అనేది అయితే నెట్ ప్రాఫిట్స్లో కనిపించింది. కంపారిటివ్లీ ప్రీవియస్ క్వార్టర్తో చూసుకున్నా కూడా విచ్ ఈజ్ ఎ హ్యూజ్ జంప్ అండి. సో ఇది మైక్రో క్యాప్ కంపెనీ. దీంట్లో డెట్ అనేది 0.3 అండి, జస్ట్ 0.3 crores. సో డెట్ ఫ్రీ కంపెనీ అని చెప్పవచ్చు ఆల్మోస్ట్. సో కంపెనీ యొక్క ఫండమెంటల్స్ అయితే బాగున్నాయి. 300 లెవెల్స్, 320 లెవెల్స్ వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఇన్ ఓన్లీ బీఎస్సీ అండి, నాట్ ఇన్ ఎన్ఎస్సీ. సో మైక్రో క్యాప్ కంపెనీ కాబట్టి దెర్ విల్ బీ ఏ రిస్క్ ఆల్వేస్. చేంజ్ ఇన్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది నెగిటివ్గా ఉంది, యూ హ్యావ్ టు కన్సిడర్ అబౌట్ ఇట్. బట్ స్టిల్ దే ఆర్ హోల్డింగ్ 54% వితౌట్ ఎనీ ప్లెడ్జెడ్ షేర్స్. సో ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసి 70 రూపీస్ ఉంది, విచ్ ఇస్ గుడ్. 26%, 19% అనేది ROE కనిపిస్తూ ఉన్నాయి, విచ్ ఇస్ స్టిల్ గుడ్. అండ్ లేటెస్ట్గా గోల్డెన్ క్రాస్ ఓవర్ కనిపించిన కంపెనీ 281 లెవెల్స్ నుంచి ప్రజెంట్ అదే లెవెల్లో మనకి మార్కెట్లో ఇది ట్రేడ్ అవుతూ కనిపిస్తుంది. రేపు పాజిటివ్గా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఇంట్రాడే పర్పస్లో చూసినా కూడా రేపు దీంట్లో అట్లీస్ట్ 5% గెయినింగ్ ఉండే ఛాన్స్ ఉంది. ఈరోజు ఇంట్రాడే స్టాక్స్ చూసినా కూడా మీరు ట్రేడింగ్ వ్యూలో కూడా పోస్ట్ చేశాను. కాన్సైన్ ఎరువులకు అనేది 4% ఫాల్ అయింది. అండ్ జెన్సార్ టెక్నాలజీస్ అండ్ గుజరాత్ గ్యాస్ బోత్ ఆర్ రిజల్ట్స్ వర్ గుడ్ అండ్ అవి 5% వరకు ర్యాలీ అయితే చూపించడం జరిగింది. సో ప్రజెంట్ అయితే మనకి నెక్స్ట్ స్టాక్ వచ్చేసి బీఎస్సీ డైమండ్స్ తర్వాత బీఎస్సీ అండి. బీఎస్సీ కూడా చాలా మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసిందండి. 205 crores రెవెన్యూ, 34% రెవెన్యూలో గ్రోత్ చూపించింది, 129% మనకి ప్రాఫిట్స్లో జంప్ అనేది చూపించింది, విచ్ ఇస్ 5.51 ఎర్నింగ్ పర్ షేర్ అండి. సో స్టాక్ యొక్క ఫండమెంటల్స్ చూసినట్టయితే దెర్ ఈజ్ నథింగ్ టు వరీ అబౌట్ ద ఫండమెంటల్స్ అండి. జీరో డెట్ కంపెనీ. స్టాక్ యొక్క ఇండస్ట్రీ పీఈ చూసుకున్నట్టయితే 22 times ఉంది, స్టాక్ యొక్క పీఈ చూసుకున్నట్టయితే 38 times ఉంది. సో స్టిల్ ఇట్ ఈస్ ఏ లీడింగ్ ఎక్స్చేంజ్ అండి. సో దెర్ ఈజ్ నథింగ్ టు బీ కాంపిటేటివ్ ఇన్ దిస్ సెగ్మెంట్ ఎక్సెప్ట్ ఎన్ఎస్సి. బట్ బీఎస్సీ యొక్క ఫండమెంటల్స్ కూడా బాగున్నాయి. స్టాక్ యొక్క ROE 10%, 14% కనిపిస్తూ ఉన్నాయి. డెట్ అనేది ఏమీ లేదు. ఎర్నింగ్ పర్ షేర్ అనేది 18.8 అనేది కనిపిస్తుంది. సో స్టాక్ యొక్క ఫండమెంటల్స్ అయితే బాగున్నాయి, కరెంట్ రిజల్ట్స్ కూడా బాగున్నాయి. స్టాక్ ఆల్వేస్ గివింగ్ ద రెస్పెక్ట్ ద 50 DMA అండి. బట్ ప్రజెంట్ ఇప్పుడున్న కరెక్షన్స్లో అయితే 50 DMA కంటే కూడా బిలో ట్రేడ్ అవుతుంది, విచ్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ టు ఎంటర్ ఇన్ దిస్ ప్రైస్ అనమాట. సో స్టాక్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అవాయిడ్ చేయడానికైతే ఆస్కారమే లేదండి. బీఎస్సీ, CDSL, సో ఇట్లాంటి కొన్ని కంపెనీస్ ఉంటాయి. బాలాజీ అమైన్స్ కూడా ఈరోజు రిజల్ట్స్ అనేవి సూపర్గా పోస్ట్ చేసిందండి. 5,200 రూపీస్ నుంచి ప్రజెంట్ 3,000 దగ్గరగా ట్రేడ్ అవుతూ కనిపిస్తుంది. దీన్ని 600
లెవెల్స్లో మనం రెఫర్ చేయడం జరిగింది. యూ కెన్ సీ బాలాజీ అమైన్స్ ఇన్ అవర్ చార్ట్ ప్యాటర్న్స్ ఆల్సో. 2020 ఆగస్టును చూసుకున్నట్టయితే మనకి 600 రూపీస్లో రిఫర్ చేసిన కంపెనీ. నెక్స్ట్ 613 రూపీస్లో ఆగస్ట్ 10th అండి. సో ఆఫ్టర్ దట్ ఇట్ వెంట్ టు 5000 లెవెల్స్ ఫ్రమ్ 600 లెవెల్స్ అండి, విచ్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ర్యాలీ. బట్ ప్రజెంట్ కరెక్షన్స్ అయితే మంచి ఆపర్చునిటీని అయితే ఇస్తూ ఉన్నాయని చెప్పవచ్చు. 3000 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఎన్సీసీ కూడా 23% రెవెన్యూలో గ్రోత్ అనేది చూపించిందండి. 107% మనకి ప్రాఫిట్స్లో గ్రోత్ అనేది చూపించింది. 63 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ అని చెప్పవచ్చు. సో స్టాక్ యొక్క డెట్ అయితే 2062 crores ఉందండి, విచ్ ఈజ్ ఏ బిగ్ కన్సర్న్ ఫర్ దిస్. కన్స్ట్రక్షన్ కంపెనీస్లో డెట్ అనేది ఉంటూ ఉంది. బట్ దీంట్లో చూసుకున్నట్టయితే మనకి డెట్ టు ప్రాఫిట్ రేషియో అనేది 3 కంటే ఎబోవ్ ఉంది. వీ హ్యావ్ టు కన్సిడర్ అబౌట్ ఇట్. అండ్ స్టాక్ యొక్క ఆర్ఓసి ROE అనేది కాస్త యావరేజ్గా కనిపిస్తున్నాయి. 12% ROC, 6% ROE అనేది. క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియేషన్ అయితే మనకి పాజిటివ్గా కనిపిస్తూ ఉందండి, 92.8% అనేది. సో స్టాక్ అనేది 63 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. సో ఒకవేళ ఈ క్వార్టర్లీ ప్రాఫిట్స్ అనేవి ఇదే రకంగా దీంట్లో డెట్ ద రిజల్ట్స్ ఆర్ గుడ్ బట్ నాట్ వెరీ వెరీ గుడ్ అండి. ఎందుకంటే ట్యాక్స్ ఎగ్జామ్షన్, ట్యాక్స్లో మనకి 17% కట్టారు కాబట్టి. అండ్ అదర్ ఇన్కమ్ అనేది 127 crores దీంట్లో యాడ్ అయ్యిందండి. 242 crores ఇక్కడ చూపించడం జరిగింది. 269 crores స్టిల్ ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ చూపించినప్పటికీ 8% మాత్రమే మార్జిన్ అనేది ఉంది. సో కంపెనీ అనేది 12, 13, 14% యావరేజ్ ప్రాఫిట్ మార్జిన్ చూపించే కంపెనీ ప్రజెంట్ 8%కి రావడం జరిగింది, విచ్ ఈజ్ ఏ నెగటివ్ కన్సర్న్ ఆల్సో. స్టిల్ అవాయిడ్ ఇట్ అండి. సో టెంపరీలీ మేబీ ఎర్నింగ్ పర్ షేర్ చూసి మనం దీంట్లో ఎంట్రీ అయితే కనుక వి విల్ గోయింగ్ టు బి బర్న్ అవర్ హ్యాండ్స్ ఇన్ దిస్ కంపెనీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో. సో నెక్స్ట్ కంపెనీ వచ్చేసి స్కిప్పర్ అండి. స్కిప్పర్ 56 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉన్న కంపెనీ. స్టాక్ యొక్క నెట్ ప్రాఫిట్ అనేది సింగిల్ డిజిట్ నుంచి డబల్ డిజిట్కి అయితే జంప్ అయిందండి, విచ్ ఈస్ 25 crores. బ్యూటిఫుల్ అండి. బట్ హై డెట్ ఉన్న కంపెనీ. ఇది కూడా పీవీసీ పైప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, హై డెట్ ఉన్న కంపెనీ. దీంట్లో డెట్ తప్ప మిగతా అన్ని విషయాల్లో ఇట్ ఈజ్ ఏ గుడ్ సైన్ అని చెప్పవచ్చు. ఆర్ఓసి 4%, ROE అనేది 10% మాత్రమే ఉంది యావరేజ్. బట్ స్టిల్ స్టాక్ యొక్క ఇంప్రూవ్మెంట్ అనేది అయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బాగా కనిపిస్తూ ఉందండి. ఇప్పటి వరకు చూసినట్టయితే మనకి లాస్ట్ 11 and 12 crores, మార్చ్ 2020లో 27 crores చూపించింది. ఆ తర్వాత హైయెస్ట్ ప్రాఫిట్స్ అనేది 25 crores ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో దీంట్లో ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్రీవియస్లీ పేడ్ ట్యాక్స్ కాబట్టి ఇట్ ఈస్ జీరో ట్యాక్స్ హియర్. సో అందుకే 25 crores అనేది కనిపిస్తుంది. బట్ అదర్ ఇన్కమ్ అనేది అయితే దెర్ ఈజ్ నథింగ్, ఓన్లీ 1 crore చూపించారు. ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ కూడా ఇట్ ఈస్ ఏ మెయింటైనింగ్ 11% ఆఫ్ ఆపరేషనల్ మార్జిన్ యాజ్ పర్ ప్రీవియస్ రిజల్ట్స్ ఆల్సో, సేమ్ లైక్ ప్రీవియస్ క్వార్టర్స్ ఆల్సో. సో నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మగధ్ షుగర్ అండి. మగధ్ షుగర్ యొక్క రిజల్ట్స్ చూసినట్టయితే 5%లో రెవెన్యూ గ్రోత్ కనిపించినప్పటికీ 51% మనకి నెట్ ప్రాఫిట్ గ్రోత్ అనేది కనిపించింది. ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ ఎలా ఉందో చూద్దామండి. వితౌట్ సీయింగ్ ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ వీ విల్ నాట్ కంక్లూడ్ దట్ ద రిజల్ట్స్ ఆర్ గుడ్. సో ప్రాఫిట్ గ్రోత్ అనేది నెగిటివ్గా ఉంది కాబట్టి పీఈజీ రేషియో అనేది నెగిటివ్గా ఉందండి. 631 crores డెట్ అనేది ఉంది. సో హైయెస్ట్ కన్సర్న్ ఈజ్ ద డెట్. సో క్వార్టర్లీ రిజల్ట్స్ చూసినట్టయితే ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ అండి 18%, విచ్ ఈస్ గుడ్ అండి. ప్రీవియస్లో మనకి సేమ్ క్వార్టర్లో 16% చూపించింది, డిసెంబర్లో 21% చూపించింది. సో ఇన్ బిట్వీన్ 5%, 4% వరకు కనిపించినప్పటికీ 18% ప్రాఫిట్ మార్జిన్ విత్ 62 crores హైయెస్ట్ ఆపరేషనల్ ప్రాఫిట్. సో వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ గుడ్ ఇండికేషన్ ఫర్ ద కంపెనీ. సో మార్చ్ 2020 కంటే నెట్ ప్రాఫిట్ అయితే తగ్గిందండి. బట్ మార్చ్ 2020లో అదర్ ఇన్కమ్ అనేది 16 crores ఉండింది. ఇక్కడ చూసినట్టయితే అదర్ ఇన్కమ్ అనేది జస్ట్ 1 crore ఉండింది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ క్వార్టర్ అని చెప్పవచ్చు ఇప్పటివరకు చూపించిన అన్ని క్వార్టర్లలో చూసుకున్నట్టయితే. సో స్టాక్ అనేది 200 DMAకి దగ్గరగా ట్రేడ్ అవుతుంది. ఇఫ్ ఇట్ విల్ టేక్ ఏ సపోర్ట్ ఫ్రమ్ హియర్ 290 లెవెల్స్, ఇట్ కెన్ గో ఫర్దర్ 350 లెవెల్స్ ఆల్సో. ఈ స్టాక్ కూడా వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి బాలాజీ అమైన్స్ గురించి చెప్పాం కదండి. సో రిజల్ట్స్ చూడండి, మనకి 88% రెవెన్యూ గ్రోత్, 29% మనకి ప్రాఫిట్ గ్రోత్ అనేది కనిపించింది. 3 digits క్వార్టర్లీ రిజల్ట్స్ని ఫస్ట్ టైం పోస్ట్ చేసిందండి. అందుకే ఈరోజు 6.83% ర్యాలీ కూడా తీసింది. రేపు మేబీ ఇట్ కెన్ కరెక్ట్, ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ ఉండొచ్చు. ఒకవేళ రేపు పాజిటివ్గా ట్రేడ్ అయినట్టయితే కనుక యూ కెన్ కన్సిడర్ ఇట్ ఫర్ ఏ లాంగ్ టర్మ్ వ్యూ. ప్రమోటర్ హోల్డింగ్ అనేది 53% ఉంది. పాజిటివ్గా ప్రమోటర్స్ బై చేస్తూ ఉన్నారు. ఇంట్రెస్టెడ్ కవరేజ్ రేషియో అనేది 34 times ఉంది మనకి.
ఎర్నింగ్ పర్ షేర్ చూసుకున్నట్టయితే 114 రూపీస్ అండి, అండ్ పీఈజీ రేషియో 1 కంటే బిలో ఉంది. ఆర్ఓసీ 58%, ఆర్ఓఈ 41%, డెట్ ఈస్ జస్ట్ 127 crores. సో 127 crores డెట్, అండ్ క్వార్టర్లీ ప్రాఫిట్ చూసినట్టయితే 109 crores అండి. సో సింగిల్ క్వార్టర్లీ ప్రాఫిట్ ఈజ్ ఎనఫ్ టు క్లియర్ ద డెట్. ఇట్లాంటి కంపెనీస్ని మీరు కన్సిడర్ చేయవచ్చు ఫర్ లాంగ్ టర్మ్ వ్యూ. సో దీస్ ఆర్ ద స్టాక్స్ అండి. నథింగ్ ఈజ్ మిస్సింగ్. నథింగ్ ఈజ్ మిస్సింగ్ అండి. ది రిమైనింగ్ ఆల్ ఆర్ జస్ట్ పాజిటివ్ రిజల్ట్సే, కాకపోతే అంతగా గొప్ప రిజల్ట్స్ అయితే లేవు. జెన్సార్ టెక్నాలజీస్ని నిన్నటి వీడియోలో నేను రిజల్ట్స్ డిస్కస్ చేయలేదు కాబట్టి ఈరోజు మార్నింగ్ అయితే ఇంట్రాడే పర్పస్లో ఇవ్వడం జరిగింది. ఆ రకంగానే ఈరోజు మనకి వ్యూ అయితే పాజిటివ్గా కనిపించింది, అండ్ 2.93% పాజిటివ్గా క్లోజ్ అయినట్టుంది. 2.98%. అండ్ గుజరాత్ గ్యాస్ యొక్క రిజల్ట్స్ కూడా బాగున్నాయి. అందుకే మనకి మహానగర్ గ్యాస్ అయితే ఇట్స్ ఏ డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ అండి, బట్ గుజరాత్ గ్యాస్ వాజ్ గుడ్. 28% నెట్ ప్రాఫిట్లో గ్రోత్ అనేది, జంప్ అనేది కనిపించింది, విచ్ ఈస్ గుడ్. అందుకే ఈరోజు దీంట్లో కూడా మంచి 5% ర్యాలీ అనేది కనిపించింది. సో దిస్ టైప్ ఆఫ్ స్టాక్స్ యూ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్ అండి. అండ్ కన్సైన్ ఎరోలో డిసప్పాయింటెడ్ రిజల్ట్స్ కాబట్టి ఈరోజు మనకి దాంట్లో ఫాలింగ్ అనేది కనిపించింది. యూ హ్యావ్ టు అవాయిడ్ దోస్ టైప్ ఆఫ్ స్టాక్స్. సో ఆప్షన్ చైన్ అనాలిసిస్ చూద్దామండి. చార్ట్ అనాలిసిస్ చూడడానికంటే ముందు మనకి మ్యాక్స్ పెయిన్ ఎక్కడుంది అనేది, అండ్ మ్యాక్స్ అన్వైండింగ్ ఎక్కడ జరుగుతుంది, మ్యాక్స్ కాల్ యాడిషన్ అండ్ పుట్ యాడిషన్ ఎక్కడ జరుగుతుంది. వీక్లీ చూద్దామండి. 16,500 కాల్ లెవెల్స్లో మనకి కాల్ యాడిషన్ అనేది జరుగుతుంది. సో when options selling most calls at 16,500 means it is not going behind that అని చెప్పేసి అయితే మనం అర్థం చేసుకోవచ్చు. 15,500 లెవెల్స్లో కూడా పుట్ యాడిషన్ అనేది స్ట్రాంగ్గా జరుగుతుంది. సో బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే 35,000 లెవెల్స్లో మనకి కాల్ యాడిషన్ అనేది ఉంది, 34,500 లెవెల్స్లో మనకి పుట్ యాడిషన్ అనేది ఉంది. జస్ట్ 500 రేంజ్లో మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది కనిపిస్తుంది. ఇట్ కెన్ క్లోజ్ బిట్వీన్ దీస్ ప్రైస్ అనేది అయితే. సో రేపు మనకి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో దీంట్లో అన్వైండింగ్ ఎక్కడ, వేర్ ద పుట్ రైటర్స్ సరెండర్డ్ అండ్ వేర్ ద కాల్ రైటర్స్ ద గెయిన్ ఇన్ ద మార్కెట్ వ్యూ అనేది అయితే మనం చూద్దాం. పుట్ రైటర్స్ సరెండర్ అయ్యారండి 16,200 లెవెల్స్లో. యూ కెన్ సీ ఇట్ హియర్. జస్ట్ సెకండ్ అండి, ఐ విల్ షో యూ బై మార్కింగ్ హియర్. ఇక్కడ సరెండర్ అయ్యారు ఎందుకంటే అన్నానంటే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినట్టయితే దే ఆర్ సెల్లింగ్ ఇట్ హియర్ అండి. సారీ, so they are making unwinding here and you can see it here. So puts are unwinding and call are adding at this, accumulating at these price levels. So market is in negative trend. కాల్స్ అనేవి నియర్ ప్రైస్లో, ఎట్ ద మనీ ప్రైస్లో మనకి యాడ్స్ అవుతూ ఉన్నాయి అంటే కనుక వీ హ్యావ్ టు కన్సిడర్ దట్ ట్రెండ్ ఈజ్ ఇన్ రివర్స్ జోన్. బట్ హయ్యెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినట్టయితే పుట్ సైడ్ కూడా మనకి హయ్యెస్ట్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,000 లెవెల్స్లో కనిపిస్తూ ఉంది. 16,000 లెవెల్స్లో, అంటే 16,000 లెవెల్స్ ఆల్సో కూడా మనకి మేజర్ సపోర్ట్గా యాక్ట్ చేసే అవకాశం ఉంది. బట్ ఇట్ కెన్ బ్రేక్ ఆల్సో, దెర్ ఈజ్ ఏ ప్రాబబిలిటీ. సో రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది అయితే మనం చార్ట్ అనాలిసిస్లో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే చూడండి, కాల్స్ ఆర్ అన్వైండింగ్ ఎట్ అవుట్ ఆఫ్ ద మనీ డౌన్ సైడ్ అండి. 34,000 లెవెల్స్లో నుంచి కాల్స్ అన్వైండింగ్ బట్ పుట్స్ యాడింగ్, బికాజ్ టుడేస్ అండ్ ఎస్టర్డేస్ ట్రెండ్ వాజ్ పాజిటివ్. మనకి కంప్లీట్లీ డైవర్జెన్సీ కనిపిస్తుంది చూడండి, రివర్స్ అనేది. ఇక్కడ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్లో చూసినట్టయితే నిఫ్టీలో అయితే కాల్స్ నుంచి అన్వైండింగ్ చేస్తూ పుట్ రైటర్స్, ఐ మీన్ అప్పర్ సైడ్ సిఈ ఏదైతే ఉందో 16,300, 16,400 లెవెల్స్ నుంచి అన్వైండింగ్ చేస్తూ డౌన్ సైడ్ షిఫ్ట్ అవుతూ ఉంటే, బ్యాంక్ నిఫ్టీలో మాత్రం కాల్ రైటర్స్ అన్వైండింగ్ చేస్తూ అప్ సైడ్ షిఫ్ట్ అవుతూ ఉన్నారండి. సో దిస్ ఈస్ ద డైవర్జెన్సీ బికాస్ ఆఫ్ టుడేస్ అండ్ ఎస్టర్డేస్ మూవ్ ఆల్సో వీ కెన్ సీ ఇన్ ద చార్ట్ ప్యాటర్న్స్. I will show you in Nifty and Bank Nifty, but tomorrow move will be very crucial అండి. ఎందుకంటే ఏదైతే గ్యాప్ ఏర్పడిన తర్వాత ఫాలింగ్ అనేది జరిగిందో ఇక్కడ మనకి వెరీ న్యారో రేంజ్లోనే మార్కెట్ అనేది ట్రేడ్ అవుతూ కనిపిస్తుంది. సో 16,484 నుంచి గ్యాప్ ఏదైతే 4 days బ్యాక్ 6th March ఏర్పడిందో ఆ తర్వాత మళ్ళీ మనకి ఆ ప్రైస్ వరకు వెళ్ళడానికి కూడా ట్రై చేయట్లేదండి. వెరీ న్యారో రేంజ్లో మనకి నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. ఈరోజు 15,980 లెవెల్స్ని నేను మీకు సపోర్ట్గా ఇవ్వడం జరిగింది. యూ కెన్ సీ దిస్ ఎల్లో క్యాండిల్. ఎస్టర్డే వీడియోలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 250 లెవెల్స్ కంటే ఎబో వచ్చినట్టయితే యూ హ్యావ్ టు బై పుట్స్
and if it will break 16,135 levels, it can go 15,980 లెవెల్స్ అని చెప్పడం జరిగింది. సో యూ కెన్ సీ ద ప్రైస్ ఇట్ హియర్ అండి. రేపు ఎలా ఉండబోతుంది నిఫ్టీ అనేది? సో 5 minutes క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూద్దామండి. 5 minutes క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూసినట్టయితే యూ కెన్ సీ ద సెకండ్ హాఫ్ రివర్స్, బట్ ఓవరాల్గా చూసినట్టయితే మనకి బేరిష్ క్యాండిల్ అనేది మనకి కనిపించడం జరిగింది. ఫస్ట్ 5 minutes క్యాండిల్స్ని అబ్జర్వ్ చేద్దామండి. ఫస్ట్ క్యాండిల్ గ్రీన్, జస్ట్ సెకండ్. దిస్ చార్ట్ ప్యాటర్న్ I can explain it for 1 hour అండి, దట్స్ వై ఇట్ ఈస్ టేకింగ్ టైం. ఫస్ట్ వన్ వచ్చేసి గ్రీన్ అండి, ఓపెనింగ్ విత్ గ్యాప్ అప్. సో ఆ తర్వాత రెడ్ క్యాండిల్ దే ఆర్ బ్రింగింగ్ ఇట్ డౌన్ బట్ దే ఫెయిల్డ్. సో థర్డ్ క్యాండిల్ అనేది మళ్ళీ గ్రీన్ అండి. సో ఇట్లాంటి సినారియో వచ్చింది అంటే కనుక ఫస్ట్ 3 క్యాండిల్స్లో మనకి మేజర్ క్యాండిల్స్ అనేవి గ్రీన్గా వచ్చి 100 to 150 పాయింట్స్ వరకు మూవ్ అనేది మనకి అప్పర్ సైడ్ తీసుకువెళ్ళడానికి ట్రై చేశారు అంటే కనుక ఇట్స్ ఏ ఫేక్ ఇండికేషన్ అండి. దే ఆర్ మేకింగ్ అడ్జస్ట్మెంట్స్ ఎట్ హయ్యర్ లెవెల్స్ అండ్ మార్కెట్ విల్ కరెక్ట్ ఫర్ ష్యూర్. సో దీస్ 1 hour ఎనఫ్ అండి. దిస్ 1 hour or half an hour is also enough. Whoever can capture the movement in the Nifty and Bank Nifty అండి. సో యూ కెన్ సీ దిస్ వన్ 350 లెవెల్స్ నుంచి కరెక్షన్ అనేది వచ్చి ఆల్మోస్ట్ 100 లెవెల్స్కి విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లోనే మనకి 200 పాయింట్స్ అనేవి మార్కెట్లో ఫాలో అవడం జరిగిందండి. సో రేపు ఎలా ఉండబోతుంది? రేపు మార్కెట్ అనేది ఈరోజు 200 లెవెల్స్లో క్లోజ్ అయింది కదండి నిఫ్టీ అనేది, విచ్ ఈస్ ద క్లోజింగ్ ప్రైస్. జస్ట్ సెకండ్ ఐ విల్ షో. 167 నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్, 693 అనేది బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్. 167లో క్లోజ్ అయిన నిఫ్టీ అనేది, బికాస్ వెన్ వీఆర్ సీయింగ్ ఇట్ ఇన్ 5 minutes క్యాండిల్ ఇట్ విల్ షో ద పోస్ట్ క్లోజింగ్ ప్రైస్, దెర్ విల్ బి ఎ డిఫరెన్స్. సో 167లో క్లోజ్ అయిన నిఫ్టీ అనేది రేపు మనకి గ్యాప్ అప్లో 167 కంటే ఎబో ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. యాజ్ పర్ మై అజంప్షన్ అండి, 200 లెవెల్స్లో 16,200 లెవెల్స్లో ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో 200 లెవెల్స్లో నుంచి ఫస్ట్ 15 minutesలోనే మనకి 250 లెవెల్స్ వరకు, 300 లెవెల్స్ వరకు ఇట్ కెన్ టేక్ ఇట్ అప్ సైడ్ అండి. ఒకవేళ ఇలా తీసుకెళ్ళింది అంటే కనుక ఫర్ ష్యూర్ ఇట్ విల్ క్లోజ్ 16,100 బిలో. ఐ మీన్ మై అజంప్షన్ ఫర్ ష్యూర్ మీన్స్ ఇట్ ఈస్ ఏ మోస్ట్ ప్రాబబిలిటీ. రేపటి డే అయితే నాకు కంప్లీట్గా బేరిష్ డేగానే కనిపిస్తుందండి. అప్పర్ సైడ్లో ఎటువంటి గ్యాప్ అప్లో ఓపెన్ అయినా వీ హ్యావ్ టు గో ఫర్ పుట్ సైడ్ ఓన్లీ. అండ్ డౌన్ సైడ్ ఏర్పడింది అనుకోండి, 16,100 లెవెల్స్లో ఏర్పడింది అంటే కనుక 15,950, 15,930 ఈ రేంజ్కి కూడా మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రేపు 16,000 లెవెల్స్ని బ్రేక్ చేసే అవకాశాలు ఉంటాయి ఒకవేళ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా. ఎందుకంటే మార్కెట్ అనేది వీక్ వెన్ బేర్స్ ఆర్ స్ట్రాంగ్ ఫర్ సో మెనీ డేస్. లాస్ట్ 4-5 days నుంచి బేర్స్ అనేవి ఆరు స్ట్రాంగ్గా ఉన్నారు అంటే బుల్స్ విల్ గెట్ టైర్డ్స్ అండి. సో ఆ టైర్డ్నెస్ అనేది ఈరోజు మార్కెట్లో మనం చూడొచ్చు. ద విక్ దే ట్రై టు బ్రింగ్ ఇట్ అప్ సైడ్ బట్ దే ఫెయిల్డ్ అండ్ దే క్లోజ్డ్ బిలో ద ఓపెనింగ్ ప్రైస్. అంటే బేర్స్ వర్ విన్నింగ్ అండ్ బుల్స్ వర్ లూజింగ్. సో ఓవరాల్గా ఈ 4 days చూసుకున్నా కూడా ఓపెనింగ్ ప్రైస్ ఎక్కడండి 400 లెవెల్స్లో, ఈరోజు క్లోజింగ్ ప్రైస్ ఎక్కడ 167 లెవెల్స్లో. ఈ 4 క్యాండిల్స్ని మనం చూసినట్టయితే ఓపెనింగ్ ప్రైస్ విల్ బి హియర్ డౌన్ అండ్ దిస్ ఈజ్ ద క్లోజింగ్ ప్రైస్. అప్ సైడ్ మూమెంట్ చూసినట్టయితే జస్ట్ 500 లెవెల్స్ వరకు, 100 పాయింట్స్ వరకు మనకి అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేశారు బుల్స్ అనేవారు, బట్ దే ఫెయిల్డ్ ఆన్ ఫస్ట్ డే. కమింగ్ డేస్లో చూసుకున్నట్టయితే మనకి కంటిన్యూ ఫాలింగ్. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ ఏ నెగటివ్ ట్రెండ్. అండ్ టుమారో ఒకవేళ 16,000ని బ్రేక్ చేసినట్టయితే వీ కెన్ సీ ఏ బిగ్ బేరిష్ ట్రెండ్ ఇన్ టుమారో మార్కెట్ అండి. థర్స్డే చూసినట్టయితే మోస్ట్ ప్రాబబ్లీ థర్స్డే విల్ క్లోజ్ ఇన్ 0.5 రేంజ్ ఆఫ్ ఓపెనింగ్ ప్రైస్, నాట్ ద 2 days క్లోజింగ్ ప్రైస్ అండి. ఈరోజు క్లోజింగ్ ప్రైస్ని మీరు 16,167ని అవాయిడ్ చేయండి. రేపు ఓపెనింగ్ ప్రైస్ అనేది 250 రేంజ్లో ఉందనుకోండి, 200-250 బిట్వీన్లో ఉందనుకోండి, ఇదే రేంజ్లో మార్కెట్ క్లోజ్ అవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎక్కడి వరకు వెళ్ళినా, అప్పర్ సైడ్ వెళ్ళినా, డౌన్ సైడ్ వెళ్ళినా. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ బిల్డ్ ఐరన్ కాండర్ అండ్ ఐరన్ ఫ్లై స్ట్రాటజీస్ ఆన్ ఎక్స్పైరీ డేస్.
సో మార్కెట్ని అప్పర్ సైడ్ ప్రీమియమ్స్ని ఈట్ చేయడానికి, డౌన్ సైడ్ ప్రీమియమ్స్ని క్యాప్చర్ చేయడానికి తీసుకెళ్ళినప్పటికీ క్లోజింగ్ ప్రైస్ విల్ బీ ద సేమ్ రేంజ్ ఆఫ్ ఓపెనింగ్ ప్రైస్. క్యాండిల్ విల్ బి లైక్ దిస్. బట్ రేపటి సినారియో విల్ బి డిఫరెంట్ అండి. గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినట్టయితే ఇట్ కెన్ గో ఫర్దర్ డౌన్. లాస్ట్ వీక్లో మనం సేమ్ ఎక్స్పైరీ చూసాం. ఒకవేళ గ్యాప్ అప్లో ఓపెన్ అయినా ఇట్ కెన్ కమ్ ఫర్దర్ డౌన్. ఇట్ ఈజ్ మై ఒపీనియన్ అండి. మేబీ ఇఫ్ మార్కెట్లో ఏదైనా స్ట్రాంగ్నెస్ వచ్చేసి మార్కెట్ అనేది రికవరీ తీసుకుంటే కనుక 16,300 లెవెల్స్ కంటే ఎబో సస్టైన్ అయితే అట్లీస్ట్ 115 మినిట్స్ క్యాండిల్ అనేది క్లోజ్ అయితే యూ కెన్ గో ఫర్ బులిష్నెస్ అండి. దట్ టు బి విత్ వెరీ లో మార్జిన్స్, వెరీ లో వాల్యూమ్స్, నాట్ ట్రేడ్ విత్ హ్యూజ్ అమౌంట్స్ ఫర్ కాల్ సైడ్. బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నాం, లాస్ట్ 2 డేస్ నుంచి మనకి బులిష్నెస్ అనేది కనిపించింది. బట్ బ్యాంక్ నిఫ్టీలో మీకు బ్యూటిఫుల్ థింగ్ ఇక్కడ చూడొచ్చు అండి. ఏదైతే ఓపెనింగ్ ప్రైస్ లాస్ట్ వీక్ ఓపెనింగ్ ప్రైస్ ఉందో, సారీ దిస్ క్యాండిల్ యొక్క హయ్యెస్ట్ ప్రైస్ చూడండి 34,800 లెవెల్స్. 34,800 లెవెల్స్ అనేది ఎంత స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంది అనేది చూడండి. ఇక్కడ వచ్చారు, ఫెయిల్ అయ్యారు, దెన్ బ్రింగ్ ఇట్ డౌన్. సో ఈ క్యాండిల్లో కూడా మనకి ఫైటింగ్ అనేది విన్ అయింది, బుల్ సైడే విన్ అయింది. క్యాండిల్ ఈజ్ ఇన్ గ్రీన్ బట్ దే ఫెయిల్ టు రీచ్ టు ద ప్రీవియస్, కానీ ఏదైతే గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిందో ఆ హైయెస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని. నెక్స్ట్ డే దే వెంట్ హియర్ అండి, బట్ స్టిల్ దే సరెండర్డ్, దే ఫెయిల్. ఈరోజు కూడా 34,800ని చూసామండి, బట్ స్టిల్ దే సరెండర్డ్ ఎట్ వెరీ నియర్ 34,693 అనేది వెరీ నియర్ ప్రైస్. బట్ స్టిల్ 34,800 అనేది ఏ మేజర్ రెసిస్టెన్స్ అండి. సో రేపు ఈ ప్రైస్లో మనకి ఈ ప్రైస్ కంటే ఎబోనే గ్యాప్ అప్లో ఓపెన్ అయితే 34,800 కంటే ఎబో గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ఇట్ షుడ్ కవర్ దిస్ గ్యాప్ అండి. ఆర్ఎల్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిందంటే 690లో ఈరోజు క్లోజింగ్ కదా అండి, 600 నుంచి 500 బిట్వీన్లో, 34,600 నుంచి 34,500 బిట్వీన్లో ఏ ప్రైస్లో ఓపెన్ అయినా దెర్ ఈజ్ ఏ ఛాన్స్ ఆఫ్ గోయింగ్ డౌన్ సైడ్. యూ హ్యావ్ టు బై ద పుట్స్. సో అంటిల్ వేర్ ఇట్ కెన్ గో 34,200 లెవెల్స్ వరకు వెళ్ళొచ్చు అండి. సో దిస్ ఈజ్ మై అజంప్షన్ అండి. మేబీ బ్యాంక్ నిఫ్టీలో ఉన్న స్ట్రాంగ్నెస్ వల్ల ఈ గ్యాప్ని ఫిల్అప్ చేయడానికి ట్రై చేస్తే నిఫ్టీ కూడా నెక్స్ట్ సెకండ్ హాఫ్లో ఇట్ కెన్ ఫాలో బ్యాంక్ నిఫ్టీ. బట్ దెర్ ఈజ్ ఎ 10% to 15% ఛాన్సెస్ ఓన్లీ ఫర్ బులిష్నెస్. ఓవరాల్ 80 to 85% ఛాన్సెస్ ఆర్ బేరిష్నెస్. సో దిస్ ఈజ్ ద చార్ట్ అనాలిసిస్ అండి. ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. సారీ ఒకవేళ వీడియో డిలే అయినట్టయితే, లేట్ అవుతూ ఉన్నట్టయితే, బట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ సపోర్ట్ అండ్ గుడ్ లక్. జై హింద్.